విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి సందర్శించారు. నక్కపల్లి మండలంలో ఆర్సెల్ఆర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ ప్రారంభోత్సవం కోసం వచ్చిన కేంద్ర మంత్రి నిన్న రాత్రి విశాఖ హిల్ టాప్ గెస్ట్ హౌస్ లో బస చేశారు. ఈ ఉదయం విశాఖ స్టీల్ ప్లాంట్ లోని పలు విభాగాలను సందర్శిస్తూ ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఇతర అధికారులు, ఇన్ఛార్జ్ సీఎండీ మనీష్ రాజ్ గుప్తా పాల్గొన్నారు. Alternately, open. That good permeability is there. Lines to number one is the pin. So let us work to extend what you require from our side. Anything we are required to keep continue segment from the గతంలో స్టీల్ శాఖ మంత్రి కూడా కేవలం 20 నెలల వ్యవధిలో 2 సార్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించినటువంటి సందర్భం ఉంది. ఏదైతే దాదాపు ప్రైవేటైజేషన్ దగ్గరగా వెళ్ళిపోయింది అనుకునేటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి స్టీల్ ప్లాంట్ ని కుమారస్వామి గారి యొక్క పట్టుదల, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి చొరవ, వీటన్నిటిని మించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని సమన్వయం చేసినటువంటి విధానం. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నచ్చజెప్పడం ద్వారా కుమారస్వామి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారి యొక్క సహకారం కారణంగా పెద్ద ఎత్తున ఈ స్టీల్ ప్లాంట్ కి ప్యాకేజీ రావడం జరిగింది. దీని తాలూకు ఫలితం మనం గత 2-3 నెలలుగా చూస్తూ ఉన్నాం. దాదాపు లాభాల బాటలోకి విశాఖ స్టీల్ ప్లాంట్ RINL వచ్చినటువంటి సందర్భం. అయితే ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఈ విధమైనటువంటి సహకారం ఏదైతే ఉందో, నరేంద్ర మోడీ గారి యొక్క విజన్ ఏదైతే ఉందో, దేశంలో ప్రతి ఎత్తున స్టీల్ ఉత్పత్తిని పెంచాలి. 2030 నాటికి దాదాపు 300 మిలియన్ టన్ ఉత్పత్తికి భారతదేశంలో స్టీల్ ఉత్పత్తి జరగాలి. ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి అధికంగా ఉంటుందో ఆ దేశం యొక్క GDP అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఉక్కు సంకల్పంతో స్టీల్ పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుంటారు. అయితే ఈవేళ కేంద్రం తీసుకునేటువంటి చర్యలు ఏవైతున్నాయో ప్యాకేజీ ఇచ్చినటువంటి సందర్భంలో కుమారస్వామి గారి యొక్క సహకారంతో దీని తాలూకు ఫలితాలని రాబోయేటువంటి రోజుల్లో దీన్ని మరింత లాభాల దిశగా తీసుకువలసినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద, కార్మికుల మీద ఉన్నదనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ కూడా గ్రహించాలి.